Hi everyone, just giving a tour of this year's garden. So, మేము డాలస్లో ఉంటాము. ఇది నా ప్రీవియస్ వీడియోస్లో చూపించినట్టు ఇది నా మెయిన్ గార్డెన్. బేసికలీ గ్రీన్ హౌస్ చేయడానికి చేసిన ప్లాన్. సో ఇది కార్పుల్ సంబంధించిన ఫ్రేమ్ అన్నమాట. సో అది ప్రీ మోల్డ్ వచ్చేస్తుంది కాబట్టి ఆ షేప్స్కి సో అది పర్ఫెక్ట్గా ఫిట్ అవుద్దని చెప్పి కార్పాట్ అంటారు, బేసికలీ కార్పాట్ షేడ్స్ అని అంటారు. సో దాన్ని తీసుకుని నా విడ్త్కి ఒక 2 ఆర్డర్ చేయాల్సి వచ్చింది. దెన్ వింటర్లో ఏంటంటే కవర్తో కవర్ చేస్తే, మన గ్రీన్ హౌస్ ప్లాస్టిక్ కవర్తో కవర్ చేస్తే డ్యూరింగ్ డిసెంబర్ జనవరి కోల్డెస్ట్ మంత్స్ కూడా మామూలుగా వెజెస్ పెరుగుతూ ఉంటాయి. అండ్ జాస్మిన్ చెట్లు కూడా ఇబ్బంది లేకుండా పెరుగుతాయని అలా ప్లాన్ చేశాము. సో యూజువలీ మార్చ్ ఏప్రిల్కి తీసేస్తాము. సో గోయింగ్ ఫార్వర్డ్ తీయకుండా పర్మనెంట్ చేద్దామనే ప్లాన్ ఉంది. బట్ ప్రస్తుతానికైతే కవర్ తీస్తాము. సో అందుకని కవర్ లేదు. సో ఇది ఈరోజు May 7th, 2026. సో ఇంత గ్రోత్ ఉంది. నేను ప్రెటీ మచ్ మార్చ్లోనే ప్లాంటింగ్ చేస్తాను అంతా, కొన్ని బై సీడ్, బై ట్రాన్స్ప్లాంట్స్ కొన్ని. సో మోస్ట్ ఆఫ్ లీవీ వెజిటబుల్స్, గ్రౌండ్ వెజిటబుల్స్ లైక్ బీట్రూట్స్, క్యారెట్స్ ఇవి ఎర్లీగానే ప్లాంట్ చేసుకోవచ్చు, సీడింగ్ చేసేయచ్చు. ఫిబ్రవరిలో మీరు సీడ్ స్ప్రింకిల్ చేసేస్తే బై మార్చ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఇది బీట్రూట్. సో సేమ్ అబౌట్ ఫిబ్రవరిలోనే సీడ్స్ చల్లేసాను. సో చాలా ఇవన్నీ ఆల్ రెడ్ వైన్స్ కనపడే ఆకులన్నీ బీట్రూట్ అనమాట. కింద రూట్ స్టార్ట్ అయిపోయింది. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ రూట్ అలా ఫామ్ అయిపోయింది. సో ఇంకొక 1-2 వీక్స్ని వదిలేస్తే స్టార్ట్ అయిపోతుంది. మధ్య మధ్యలో ఇలాంటి, ఇది కూడా దోసకాయ చెట్టు అనుకుంటా, బట్ దోసకాయలు ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంటాయి. నాకు ఆల్రెడీ చాలా ఉన్నాయని పీకేస్తూ ఉంటాను కనపడ్డట్టు. సో ఇక్కడ అరటి చెట్టు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ పెట్టింది. ఇక్కడ మీరు చూసేది ఇది పెద్ద బోధి అనమాట. లాస్ట్ ఇయర్ చెట్టు ఇలా బాటమ్కి అంతా పోయి మళ్ళీ కొత్తగా ఇలా వస్తుంది. బై ఎండ్ ఆఫ్ ది సీజన్ లైక్ ఆగస్ట్ వచ్చేసరికి నా ప్రీవియస్ వీడియోలో చూడొచ్చు, చాలా పెద్ద ఆకు అవుతుంది అనమాట. సో ఆల్రెడీ రూట్ స్టాక్ డెవలప్ అయిపోయింది కాబట్టి అండర్ గ్రౌండ్ చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ వచ్చేస్తుంది అది కూడా. సో ఫాలియేజ్ కోసమే బేసికలీ ఇంట్లో టిఫిన్స్ చేసినప్పుడు, భోజనాలు చేసినప్పుడు మేము వాడతాము, ఏదైనా పూజ చేసినా కూడా. సో అది. అండ్ ఈ మధ్యలో దిల్ అన్నమాట. నేనేం వేయలేదు, ఫస్ట్ ఇయర్ ఏమో వేసి ఉంటాను. ఈ సీడ్స్ మెచ్యూర్ అయ్యి ఈ సీడ్స్ ఇక్కడే పడి మళ్ళీ అలా వచ్చేస్తూ ఉంటాయి, విచ్ ఈస్ గుడ్, బ్యాడ్ ఇన్ సమ్ టైమ్స్. చెప్తాను అదేంటో. సో ఇవి గుడ్ ఇన్ కేస్ వేర్ చాలా పెస్ట్ని రిపెల్ చేస్తాయి అన్నమాట. ఈ పంజెంట్ స్మెల్ ఉంటుంది కదా మన దిల్కి, సో దానివల్ల చాలా పెస్ట్ రిపెల్ చేస్తాయి. ఇప్పుడు ఇంత లీఫీ గ్రో అయింది, ఒక్క పురుగు కూడా లేదు. సో మేజర్గా దానివల్లే. రెండోది నేను లాస్ట్లో చెప్తాను. సో కాకపోతే అలా హెవీగా మొత్తం అంతా టేక్ ఓవర్ చేస్తుంది అనమాట. సీడ్స్ ఇలా పడిపోయి అంతా ఇలా వస్తుంది. బట్ నేను ప్రెటీ మచ్ ఈ ఏజ్లో ఉన్నప్పుడు రూట్తో పాటు హార్వెస్ట్ చేస్తాను. సో కొంచెం అట్లా పాపులేషన్ కంట్రోల్ అవుతుంది, నాకు ఇంట్లోకి వెజెస్కి కూడా పనికి వస్తుంది అనమాట. సో అందుకని ఐ డోంట్ మైండ్ దెమ్ గ్రోయింగ్. అంత బుషీగా ఉన్నా కూడా నాకు బెనిఫిటే కాబట్టి, 2 విధాలుగా వెజీ యాజ్ వెల్ యాజ్ పెస్ట్ రిపెల్లెంట్గా, న్యాచురల్ పెస్ట్ రిపెల్లెంట్. సో అందుకని ఐమ్ ఫైన్. ఈ మధ్యలో టమాటాలు మటుకు వాటికి అవి గ్రో అయ్యాయి అనమాట. సో నేను పెద్ద పట్టించుకోలేదు, దట్స్ ఓకే, లెట్ దెమ్ గ్రో అని. బట్ బేసికలీ ఏంటంటే అది బీట్రూట్. ఇక్కడికి వచ్చేసరికి మన గోంగూర వేశాను. సో ఇవన్నీ గోంగూర, అదంతా అలా సో గ్రూప్గా వేస్తాను అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, ఒకటి కూరగాయలు అయితే కనుక పాలినేషన్ పెరుగుతుంది. లీఫీ వెజిటేబుల్స్ అయితే కాంపాక్ట్గా ఉండి కంపానియన్షిప్లో మంచిగా పెరుగుతాయి. నేను అది అబ్జర్వ్ చేశాను నా గార్డెన్ ప్రాక్టీస్లో. సో పాలకూర కూడా నవంబర్లో వేసుకోవచ్చు, ఫిబ్రవరిలో వేసుకోవచ్చు,
నేను అబ్జర్వ్ చేసింది ఇక్కడ లోకల్ టెంపరేచర్స్ వెదర్కి పాలకూర ఇట్స్ నాట్ గెటింగ్ డ్యామేజ్డ్ ఈవెన్ ఇన్ హార్ష్ వింటర్స్. సో మీరు ట్రై చేయొచ్చు. నవంబర్లో సీడ్స్ స్ప్రింకిల్ చేసేస్తే త్రూ అవుట్ జనవరి కూడా హార్వెస్ట్ చేశాను నేను లాస్ట్ సీజన్ అనుకుంటా. ఈ ఇయర్ ఫిబ్రవరిలో వేసాను. సో ఇదంతా నా ప్రీవియస్ సీజన్ సీడ్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఈ పాలకూర సీడింగ్కి వచ్చేసింది ఇది. సో నేను ఐ లెట్ ఇట్ గో టు సీడింగ్. ఇంకా ఆ సీడ్ని కొంచెం స్టోర్ చేసుకొని ఈ బ్యాచ్ అంతా ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ వేస్తాను అనమాట. సో ఇది టెంపరీ కాబట్టి నేను ఇక్కడ వేసాను. బట్ లాంగ్ రన్కి పెప్పర్ ప్లాంట్స్ ఉన్నాయి మధ్యలో, అది మెయిన్ క్రాప్ అనమాట. సో పెప్పర్ ప్లాంట్స్ కొన్నేమో పెరుగుతున్నాయి, ఇంకొన్నేమో ఆల్రెడీ నేను 1-2 times హార్వెస్ట్ చేశాను. ఇవి అల్పెనియా పెప్పర్స్ చికెన్లో వేసుకుంటే బాగుంటాయి, అల్పెనియా చికెన్ ఇఫ్ యూర్ నాన్ వెజ్. సో సేమ్ థింగ్ విత్ దిల్. ఈ మన తోటకూర కూడా ఇంకా సీడ్ అవే పడి అవే వస్తూ ఉంటాయి. ఆల్సో లైక్, కాకపోతే ఏంటంటే తొందరగా పెస్ట్కి అటాక్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసినట్టు పెస్ట్ ఏం లేదు కానీ నైట్ టైం స్లగ్స్ వచ్చి తినేస్తూ ఉంటాయి. సో వాటిని కంట్రోల్కి కూడా నేను ఒక చిట్కా వెతుక్కున్నాను, విచ్ ఇస్ టోటలీ న్యాచురల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ. నేను చెప్తాను. సో ఇవంతా బెల్ పెప్పర్స్, ఆల్రెడీ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది. బెల్ పెప్పర్స్ అయిపోయాక పాలకూర తర్వాత యాక్చువల్ పెప్పర్స్ అయిపోయాక బెల్ పెప్పర్స్, ఇవన్నీ గ్రూప్ అనమాట. పెప్పర్స్ అయిపోయాక ఇవి ఎగ్ ప్లాంట్స్, వంకాయలు. సో వంకాయలు ఆల్రెడీ ముందే నేను సీడ్ చేశాను కాబట్టి డైరెక్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశాను అనమాట. ఇవి ఒకటి ఆల్రెడీ నేను హార్వెస్ట్ చేసుకున్నాను, బట్ ఇప్పుడు ఇంకా బ్యాచ్లాగా స్టార్ట్ అవుతుంది. సో ఒక మీల్కి సరిపోతుంది. తర్వాత అవి మన బెండకాయలు పెరుగుతూ ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ మై 4 years old అరటి చెట్టు, బనానా ట్రీ. సో ఫాలియేజ్ ఎంత పెద్దగా వస్తుంది అనమాట. చెయ్యి చూస్తే మీకు అర్థమవుతుంది, చాలా పెద్దగా ఉంటుంది. మేము టిఫిన్స్ దానికి వాడతాము. అండ్ దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ 7-8 years old కర్రీ లీఫ్ ప్లాంట్. లాస్ట్ ఇయర్ ఇంకా బుషీగా ఉండేది. యాజ్ యూ కెన్ సీ ఇదంతా ఇలా వుడ్డీగా ఉండిందంతా చాలా బుషీగా ఉండేది. నేను కట్ చేశాను. ఐ వాజ్ సపోజ్ టు కట్ అప్ అంటిల్ హియర్, బట్ జస్ట్ లెట్ ఇట్ గో. ఎందుకంటే అప్పటికి ఫ్లవర్ వచ్చేసి సీడింగ్ స్టార్ట్ అయిందనమాట. మీకు కనపడుతుందా ఇక్కడ ఇది. సో నేను ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్స్ నేను సీడింగ్కి వదులుతాను దీన్ని. సో నేను ఇంకా ఎక్కువ ప్లాన్స్ పెట్టొచ్చని ఫర్ సెల్లింగ్ ఆల్సో. అది అయిపోయిన తర్వాత ఇంకా అవి జస్ట్ మా చిన్నమ్మాయి తింటుందని చెప్పి బెర్రీ ప్లాంట్స్ వేసాను. సో జస్ట్ మలబార్ స్పినాచ్ని నేను గార్డెన్ లోపల ఎందుకు వేయలేదంటే చాలా విగరస్గా పెరుగుద్ది అనమాట. సో అందుకని నేను పాట్లో కంటైన్ చేశాను. దానివల్ల ఏంటంటే లిమిటెడ్ గ్రోత్ ఉండేసి నాకు ఎంత అవసరమో అంత జస్ట్ 1-2 times per week హార్వెస్ట్ చేసుకునేలాగా చేసుకున్నాను. అండ్ ఇందులోనే తమలపాకు కూడా పెట్టాను. సో హార్ష్ వింటర్స్లో నేను లోపల తీసుకెళ్ళొచ్చని. బట్ చాలామంది చెప్పారు ఒక మంచి ప్లేస్ చూసి పెడితే ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అని. అయితే నేను ఎక్స్పెరిమెంట్ చేయలేదు ఇంకా. సో అది ఇంకా ఇటు వచ్చేసి ఇటు ప్రతి మచ్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ నుంచి సీడ్స్ వచ్చిన కరివేపాకు చెట్లు భూమిలో పెట్టాను ఇవి. సో అందుకని ఇక్కడ ఎంటిక్ కనబడుతుంది, కానీ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫిల్డ్. కొన్ని రోజులు ఒక 3 months పోయిన తర్వాత కరివేపాకు చెట్లన్నీ చాలా గ్రోత్ వచ్చి పెరుగుతాయి అన్నమాట. సో అది. సో ఐల్ కమ్ బ్యాక్ టు మై టమాటో ప్లాంట్స్ అండ్ దట్స్ ప్రెటీ మచ్. ఇవి ఇంకా మళ్ళీ అగైన్ ఇటువైపు కూడా ఒక బ్యాచ్ ఆఫ్ బెల్ పెప్పర్స్ వేసాను. అండ్ ఇక్కడ నుంచి ఇవి మన కుకుంబర్స్ ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను. ఇంకా ఇప్పుడే ఇంకా చిన్నవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఎక్కడో ఐ జస్ట్ సా దెమ్ సమ్వేర్. ఇక్కడ సో కుకుంబరు సో అట్లా పెరుగుతూ ఉంటుంది. కాకపోతే దీన్ని కూడా కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. లైక్ ఇట్లా సైడ్ షూట్స్ వస్తూ ఉంటాయి, సైడ్ షూట్ని తీసేస్తూ ఉండాలి. సో కొంచెం మెయింటెనెన్స్ అది. అండ్ ఇటువైపు ఫైనల్గా లెటస్ చాలా ఫాస్ట్గా పెరుగుద్ది. మనము
వాడుకుంటున్నాను, బట్ స్టిల్ ఇంకా మనం కంటిన్యూస్గా వాడే లోపే బోల్టింగ్ వచ్చేస్తుంది, లైక్ సీడింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఐ లెట్ ఇట్ గో సీడింగ్. కనబడుతుంది అనమాట. సో ఇది బేసిక్గా ఇన్ గ్రౌండ్ ఇన్సైడ్ ప్లాంట్స్. సో పైన ట్రెల్లిస్ వేసింది ఎందుకు అని అంటే, మన ప్యాకేజ్ చెట్ల గురించి ట్రెల్లిస్ వేశాను, బట్ లాస్ట్ ఇయర్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు లైక్ చిక్కుడుకాయలు అట్లాంటివి చాలా విగరస్గా పాకేసి కింద వాటికి లైట్ లేకుండా కింద వాటికి గ్రోత్ లేదనమాట. సో అందుకని ఈసారి యాక్చువల్గా డిసెంబరు జనవరితో పెద్దగా సంబంధం లేని బీరకాయలు, కాకరకాయలు, సొరకాయలు అన్నీ అట్ట వేపేసాను. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవటానికి ఈ ఉన్న ట్రెల్లిస్ని పీకేయకుండా ఐ స్టిల్ వాంటెడ్ ఇట్. సో ఆ కార్నర్స్కి ఎడ్జెస్, ఈ మొత్తం ఎడ్జెస్కి టమాటో చెట్లు పెట్టాను. సో ఐ విల్ షో యూ దిస్ వే. సో ఇట్లా ఎడ్జెస్కి అంతా ఇట్లా ఒక 2 to 3 feet డిస్టెన్స్కి టమాటో చెట్లు పెట్టి, టమాటో చెట్లకి ఇలా స్ట్రింగ్ సపోర్ట్ ఇచ్చి ఈ ట్రెల్లిస్ వరకు వెళ్ళేలాగా వెళ్ళి ఇంకెక్కడి నుంచి నేను ట్రిమ్ చేయను, ఎందుకంటే ఎలా పెరిగినా కూడా మనకి ఫ్రూటింగ్ వస్తూ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది కాబట్టి. ఇక్కడి వరకు ఏంటంటే సో సైడ్ షూట్స్ని అంతా ట్రిమ్ చేస్తూ, ఎక్కువ టమాటో చెట్టుకి ఇలా కింద నుంచి ఒక సైడ్ షూట్ వస్తుంది, ఇది సక్కర్ అంటారు. సో వాటిని తీసేస్తూ ఉండాలి, తీసేస్తేనే పైకి గ్రోత్ ఉంటుంది. సో టమాటాలు పెరుగుతున్నాయి. కొన్ని చెర్రీ టమాటోస్ వేసాను, కొన్ని డిఫరెంట్ టమాటోస్ వేసాను. ఆల్రెడీ టమాటోస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి నాకు, యాజ్ యూ కెన్ సీ. సో పెద్దవే యాక్చువల్లీ, ఈవెన్ ఇంకా పెరిగి మనకి ఆల్మోస్ట్ అలా చేయి సైజు వస్తాయి. అటువైపు చూసారు కదా మీరు, అలా ఇది కూడా కనపడకుండా వీడి పెరుగుతుంది చూసి. సో అది నేను తీసేస్తాను. సో అందుకని ట్రెల్లిస్ హెల్ప్ అవుతుంది. అటువైపు కూడా సేమ్ అలాగే ఎడ్జెస్కి వేసాను. దొండకాయ చెట్టు కూడా అక్కడే వేసాను, ఎందుకంటే నాకు వింటర్లో కూడా దొండకాయ చెట్టు ఉంటుంది కాబట్టి పోకుండా గ్రీన్ హౌస్ కవర్ కప్పినప్పుడు. సో అదొకటి, వైన్ చెట్టు లోపలేసాను. ఇంకా ఇటువైపు నా ఓపెన్ గార్డెన్కి ఇలా బెడ్స్ వేసేసి, ఆ బెడ్స్లో పోల్స్ రన్ చేసి ఓవర్ హెడ్ ట్రెల్లిస్ లాగా సెట్ చేసాం అనమాట. సో కింద మనకి డిస్టర్బెన్స్ లేకుండా. ఆల్రెడీ ఇది జుకినీ ఆల్రెడీ ఒకటి హార్వెస్ట్ చేశాను, పచ్చడి చేసుకున్నాము. దోసకాయ పచ్చడి లాగే ఉంటుంది, ఎవరికైనా తెలియకపోతే జుకినీ టమాటో పచ్చడి అని ఉంటుంది. సో బాగా పెరుగుద్ది, టేస్టీగా కూడా ఉంటుంది. ఐ థింక్ కూరగాయల కూడా వండుకోవచ్చు అనుకుంటా. అండ్ దెన్ ఇక్కడ బుష్ బీన్స్ వేసాను. బుష్ బీన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి, యాజ్ యూ కెన్ సీ హియర్. నాకు 1 to 2 మీల్స్కి వస్తుంది అనుకుంటా, ఐ థింక్ సో. ఇంకా హార్వెస్ట్ చేయలేదు, ఇదిగోండి యూ కెన్ సీ ఇదంతా. సో బుష్ బీన్స్, వీటన్నిటికీ పురుగు పట్టకుండా మన డిష్ సోపు డైల్యూటెడ్ లిక్విడ్ని స్ప్రే చేస్తూ ఉంటే పురుగు రాదు. ఇటువైపు ఐ థింక్ దిస్ ఇస్ బ్రసెల్స్ స్ప్రౌట్స్, ఐ గెస్, అది పెట్టాను. అండ్ హిబిస్కస్, అక్కడ సొరకాయ, బీరకాయ, కాకరకాయ. ఇవి ఒక టైప్ ఆఫ్ పెప్పర్స్ అనమాట, చాలా చిన్నగా వస్తాయి. మనకి తమిళనాడులో ఎక్కువగా యూస్ చేస్తారు ఆ పెప్పర్స్. బుషిగా పెరుగుతుంది, చిన్నగా వస్తాయి, టేస్టీగా ఉంటాయి, చూడటానికి కూడా బాగుంటాయి సాంబార్లో వేసుకుంటే. సో అది. సో దీనికి వాటరింగ్ ఎలా చేసాము అంటే, మాకు స్ప్రింక్లర్ రన్ చేసినప్పుడు అక్కడ ఒక కనెక్షన్ తీసుకున్నాం, మా చివరన ఈ ఇన్సైడ్ బెడ్లో చివరన కనెక్షన్ తీసుకుని దానికి ఇన్సైడ్ బెడ్కి రన్ చేసేసామన్నమాట. యాజ్ యూ కెన్ సీ ఇవి పైప్స్. సో డ్రిప్ అవుతాయి, స్ప్రింక్లర్ అవుతాయి. నాట్ రియల్లీ స్ప్రింక్లర్ సిస్టమ్, బట్ డ్రిప్ అవుతూ ఉంటాయి అన్నమాట. యాజ్ యూ కెన్ సీ హోల్స్ ఉన్నాయి. సో ఇలా పెరుగుతూ ఉంటే తీసేయాలి. సో దీనికి వాటరింగ్ ఇలా వచ్చేస్తుంది.
ఇక్కడ అవుట్ సైడ్ దానికి వాటరింగ్ ఏం చేసామంటే, మీరు అదే ఎక్కడైతే కనెక్షన్ ఇన్సైడ్ బెడ్కి ఇచ్చామో అక్కడ నుంచి డబుల్ రన్ చేశాను అనమాట. లైక్ అక్కడ చూస్తే మీరు అర్థమవుతుంది, అక్కడ కనెక్షన్ ఉంది కదా స్ప్రింక్లర్ నుంచి, ఒకటి ఇన్సైడ్ బెడ్కి ఇలా, ఒకటి ఇక్కడ నుంచి నాకు బయటికి కనెక్ట్ చేశాను అనమాట. సో కనెక్ట్ చేసి ఈ బెడ్స్ కారిడార్ చుట్టూ జస్ట్ తిప్పాను, ఎక్కడ డిస్కనెక్ట్ చేయకుండా. ఇలా వెళ్ళి యూ షేప్లో వెళ్ళి ఇట్లా వచ్చి మళ్ళీ దీని నుంచి వెళ్ళి అట్లా వెళ్ళి చివరికి ఇటు వస్తుంది, అది కార్న్. సో కింద రన్ చేశాను కాబట్టి బెడ్స్లోకి వాటర్ వెళ్ళటానికి కనెక్టర్స్ అని దొరుకుతాయి. ఇది ఒక 50 feet పైప్ విడిగా, దీని నుంచి దీన్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఇలాంటి కనెక్టర్స్ అన్నీ ఒకే సెక్షన్లో దొరుకుతుంది. మోస్ట్లీ లోస్లో తీసుకుంటాను ఇవన్నీ. సో డ్రిప్పింగ్ సిస్టమ్ సెక్షన్కి వెళ్తే ఇవన్నీ అక్కడే ఉంటాయి. సో మెయిన్ పైప్కి స్మాల్ పైప్కి కనెక్ట్ చేసే కనెక్టర్స్ ఉంటాయి. స్మాల్ పైప్ని జస్ట్ ఊరికే లెగకుండా భూమిలోకి రన్ చేశాను. బట్ ఈవెన్చువల్లీ బడ్ వచ్చి ఇలా ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఎండ్ ఆఫ్ ది పైప్ దగ్గర మనకి లెంత్ చూసుకొని కట్ చేసుకుంటాము. కట్ చేసుకుని ఈ ఎండ్ దగ్గర ఈ స్ప్రింక్లర్ దీన్ని హెడ్ని పెడతాం. ఇది కూడా అక్కడే దొరుకుతుంది, దీన్ని పెడతాం. దీనివల్ల ఏంటంటే మన వాటర్ ఆన్ అయినప్పుడు ఇక్కడ నుంచి వాటర్ ప్రతి బెడ్లోకి ఒక్కొక్క దానికి 2 స్పాట్స్ పెట్టాను, యాజ్ యూ కెన్ సీ హియర్. సో రెండు స్పాట్స్ పెట్టాను. సో బెడ్ అంతా ఇనఫ్గా వాటర్ వెళ్తుంది. ఎక్కడైనా ఇలా పాట్స్ పెట్టిన చోట మట్టుకు ఇది వీడు, ఎక్కడైనా ఇలా పాట్స్ ఉన్న చోట సేమ్ పైప్ నుంచి ఇంకొక కనెక్షన్ ఇచ్చి దాన్ని ఇక్కడికి రన్ చేశాను. సో నాకు పాట్స్ కూడా ఇబ్బంది లేదు. అందుకని ఇంత లష్గా గ్రీన్గా చాలా ఫ్లవర్స్ వచ్చేసాయి. సారీ, అది. అండ్ ఇలా ప్రతి బెడ్కి ఒక రెండు కనెక్షన్స్ వెళ్తాయి. యా గో. సో ఇలా ఇది పడిపోయింది, కొంచెం దీనికి ఏదో హోల్డ్ చేసి పెట్టాలి. యా. సో అలా మళ్ళీ ఇలా రౌండ్ తిరిగి మళ్ళీ వెళ్ళి మళ్ళీ అలా రౌండ్ తిరిగి ప్రతిదానికి అలా 2 కనెక్షన్లు వచ్చి ఉంటాయి. అండ్ ఈవెన్చువల్లీ ఎండ్ ఆఫ్ ద పైప్ ఇంకా వేస్ట్ చేయకుండా అలా వదిలేసి, ఇక్కడ ప్రీవియస్ ఏదో బెడ్ ఉండింది, అది తీసినప్పుడు కింద సాయిల్ చాలా రిచ్గా తయారైంది అప్పుడు. సో దాన్ని వేస్ట్ చేయకుండా కార్న్ వేసాను. సో కార్న్ పెరుగుతుంది. అది బేసికలీ నా గార్డెనింగ్ హియర్ ఇన్ డాలస్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది 3.5 years బ్యాక్ గ్రేప్స్ చెట్టు పెట్టాను అనమాట. సో లాస్ట్ ఇయర్ కూడా ఫ్రూట్స్ వచ్చాయి. ట్రై చేయొచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. పెద్ద మెయింటెనెన్స్ కాదు, చాలా 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 లో మెయింటెనెన్స్, చాలా ఈజీ మెయింటెనెన్స్. కాకపోతే ఫ్లవరింగ్ టైంకి అప్పుడు మీరు కొంచెం మంచి ఫర్టిలైజరు, ఫ్రూటింగ్ ఫర్టిలైజరు అది ఇస్తే సరిపోతుంది. పెస్ట్ అటాక్ లాంటిది నేను అసలు చూడలేదు, చాలా లో మెయింటెనెన్స్. ఇది పడిపోయింది, నేను యాక్చువల్లీ సెట్ చేయాలి. ఇట్స్ లైక్ దిస్. సో బ్లాక్ గ్రేప్స్ అనమాట. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నేమ్, టెక్నికల్ నేమ్, బట్ చాలా స్వీట్గా ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ మై gardening here in Dallas. So I'm pretty much occupied with this every single day in, day out, working as a full-timer. So everyone cheyochu, just keep gardening, you'll pick it up. Thanks everyone.